మనం మన జీవితాన్ని కొంచెం ప్రశాంతంగా గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది. మనందరికీ ఎప్పుడూ ఒకే రకమైన భ్రమ ఉంటుంది. ఒక ప్రాబ్లం సాల్వ్ అయితే చాలు, లైఫ్ సెట్ అయిపోతుంది అని. కానీ నిజం ఏమవుతుంది? ఒక సమస్య తీరిందనుకుంటే వెంటనే ఇంకో కొత్త సమస్య మన ముందుకు వస్తుంది. చదువు అయిపోయిందంటే ఉద్యోగం వేట, ఉద్యోగం వచ్చాక ఆర్థిక ఒత్తిడి, అది అయిందంటే రిలేషన్షిప్ ఇష్యూ. ఇలా చూస్తుంటే జీవితం అంటేనే ఒక సమస్య తర్వాత మరో సమస్యలా అనిపిస్తుంది. ఈరోజు పాడ్కాస్ట్లో అసలు జీవితం ఎందుకు ఇలా పోరాటంలా అనిపిస్తుంది, మన మనసులో జరుగుతున్న యుద్ధం ఏంటి, అన్ని విషయాల గురించి మాట్లాడదాం. చాలామందికి చిన్నప్పటి నుంచి ఒక నమ్మకం ఉంటుంది, ఏదో ఒకరోజు మనం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి హాయిగా ప్రశాంతంగా బతికేయచ్చు అని. కానీ నిజం ఏంటంటే జీవితం అంటే ఒక గమ్యం కాదు, అది నిరంతరం సాగే ఒక ప్రయాణం. ఈ ఒక్క సమస్య పోతే అంతా బాగుంటుంది అనుకుంటాం, కానీ లైఫ్ మాత్రం ఇది కేవలం ఒక పోరాటం మాత్రమే. నెక్స్ట్ పోరాటం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది చెడ్డ విషయం కాదు, లైఫ్ డిజైన్ ఇలాగే ఉంటుంది. మనం చుట్టూ ఉన్న సమాజం వైపు చూసినా ఇదే. రాజకీయం, ఆర్థిక పోరాటం, సోషల్ డివిజన్స్. ఒక గొడవ ముగిసిందంటే మరో గొడవ స్టార్ట్ అవుతుంది. మనిషి కోరికలు మారుతాయి, టెక్నాలజీ మారుతుంది, దాంతో సమస్యలు కొత్త కొత్త రూపాల్లో మన ముందుకు వస్తుంటాయి. ఇది ఎప్పటికీ సాగే ఒక సైకిల్లా తిరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవితంలో అతిపెద్ద యుద్ధం బయట కాదు, అది మన మనసులోనే జరుగుతుంది. మనలో 2 వాయిసెస్ ఉంటాయి. ఒకటి నీ వల్ల కాదు, నువ్వు ఫెయిల్ అవుతావు అని భయపెడుతుంది. ఇంకొకటి మళ్ళీ ప్రయత్నించు, నువ్వు ఎదగగలవు అని ధైర్యం చెబుతుంది. ఒకటి కంఫర్ట్ జోన్లో ఉండమంటుంది, మరొకటి ఎదగమని నెడుతుంది. ఈ రెండింటి మధ్య జరిగే ఘర్షణ ప్రతి మనిషి ప్రతిరోజు అనుభవించిందే. మనం ఒక తప్పుడు ఆశతో జీవిస్తుంటాం, జీవితం అంటే కష్టాలు, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలని. కానీ నిజం ఏంటంటే జీవితం అంటేనే మార్పు ఉందంటే సవాళ్లు ఉంటాయి, సవాళ్లు లేనిదే గ్రోత్ ఉండదు. ప్రతి కష్టం నిన్ను మరింత బలవంతుడిగా, తెలివైన వ్యక్తిగా మారుస్తుంది. కష్టాలను శత్రువుల్లా చూడకుండా పాఠాలు నేర్పే గురువుల్లా చూడడం మొదలెడితే ప్రతి కష్టం నిన్ను ఒక ప్రశ్న అడుగుతుంది, నువ్వు నిజంగా ఎవరు? భయం వస్తే ధైర్యం పెరుగుతుంది, ఓటమి ఎదురైతే సహనం పెరుగుతుంది. అంటే పోరాటం నీలో కొత్త వెర్షన్ని తయారు చేస్తుంది. జీవితం అంటే యుద్ధం కాదు, అదొక ప్రయాణం. కొన్నిసార్లు మనం గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం, కానీ ప్రతి పోరాటం మనల్ని మారుస్తుంది. చివరికి మన కథ ఎలా ఉంటుందంటే ఒక పోరాటం తర్వాత మరో పోరాటం, కానీ ప్రతిసారి మనం మరింత శక్తివంతమైన మనుషులుగా మారుతాం.